నమస్కారం. ఈరోజు మీకు ప్రదీప్ మెహ్రా గురించి చెప్దామనుకుంటున్నాను. ఇతని గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ ప్రదీప్ మెహ్రా నుండి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఏసీ బస్ కావాలి. అడిగిన వెంటనే షూసు, కోరిన చోట సీట్ రాకపోతే డొనేషన్లో అయినా సీట్ కొనేయాల్సిందే. ఉద్యోగానికి తెలిసిన మిత్రుడి కంపెనీలో రికమెండేషన్ చేయాల్సిందే. వీటన్నిటితోటి పిల్లలు వారి శక్తిని వారు ఎప్పుడు తెలుసుకోవాలి? కుటుంబానికి, సమాజానికి శక్తిగా ఎప్పుడు నిలబడాలి? ఇవన్నీ సాధ్యమయ్యే పనులేనా? కష్టాలను ఎదుర్కోవడం, ప్రతికూలతను జయించడం, ఇవి జీవితం అని వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? తల్లిదండ్రులందరూ పిల్లల్ని గారం చేసి వాళ్లను పూర్తిగా బలహీనుల్ని చేస్తున్నారేమో ఒకసారి అందరూ ఆలోచించుకోవాలి. నోయిడాలో అర్ధరాత్రి 10 కిలోమీటర్లు పరిగెడుతూ యువతకు సందేశం ఇచ్చిన ప్రదీప్ మెహ్రా నుంచి మన పిల్లలు నేర్చుకోవాల్సిందేమిటి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సరే, ముందైతే ఈ ప్రదీప్ మెహ్రా గురించి కొంత తెలుసుకుని మళ్ళీ మన పిల్లల దగ్గరికి వద్దాం. మొన్నటి శనివారం రోజు అర్ధరాత్రి ఢిల్లీ సమీపంలో ఉండే నోయిడా. సినిమా దర్శకుడు వినోద్ కాప్రీ తన కారులో వెళ్తుంటే ఒక యువకుడు బ్యాక్ ప్యాక్తో పరిగెడుతూ వెళ్తున్నాడు. అయితే అతడు అర్జెంటు పని మీద పరిగెడుతున్నట్టుగా లేదు, ఒక వ్యాయామంలా పరిగెడుతున్నట్టుగా అనిపించింది. ఆయనకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ టైంలో ఈ కుర్రాడు ఎందుకు పరిగెడుతున్నాడా అనుకున్నాడు. కారులో అతన్నే ఫాలో అవుతూ అద్దం దించి మాట్లాడుతూ అదంతా వీడియోగా రికార్డ్ చేశాడు. వినోద్ కాప్రీ ఆ అబ్బాయికి దగ్గరగా కారును నడుపుతూ ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగాడు. ఆ పిల్లవాడు వ్యాయామం కోసం అన్నాడు. ఈ టైంలోనే ఎందుకు అని అడిగాడు. నేను మెక్డొనాల్డ్స్లో పనిచేస్తున్నాను, వ్యాయామానికి టైం ఉండదు, అందుకని ఇలా రాత్రి డ్యూటీ అయ్యాక పరిగెడుతూ నా రూమ్కు చేరుకుంటాను అని చెప్పాడు. నీ రూమ్ ఎంత దూరం అడిగాడు కాప్రీ. 10 కిలోమీటర్లు ఉంటుంది చెప్పాడు పిల్లవాడు. అంత దూరమా? కారెక్కు, నేను దింపేస్తాను అన్నాడు కాప్రీ. వద్దు, నాకు ప్రాక్టీస్ పోతుంది చెప్పాడు పిల్లవాడు. ఇంతకీ ఎందుకు ఈ వ్యాయామం అడిగాడు కాప్రీ. ఆర్మీలో చేరటానికి ఆ పిల్లాడి సమాధానం. ఆ సమాధానంతో వినోద్ కాప్రీ ఎంతో ఇంప్రెస్ అయ్యాడు. ఆ అబ్బాయి పేరు ప్రదీప్ మెహ్రా. ఆ పిల్లవాడి వయసు 19 సంవత్సరాలు. ఊరు ఉత్తరాఖండ్ అల్మోరా. నోయిడాలోని బరోలాలో తన అన్న పంకజ్తో కలిసి రూమ్లో ఉంటున్నాడు. తల్లి సొంత ఊరిలో జబ్బుపడి ఆసుపత్రిలో ఉంది. తండ్రి ఆమెకి తోడుగా ఉంటున్నాడు. అన్నదమ్ములు నగరానికి వచ్చి కష్టపడుతున్నారు. ప్రదీప్కు ఆర్మీలో చేరాలని కోరిక. ఆలోపు బతకడానికి నోయిడా సెక్టార్ 16లో ఉండే మెక్డొనాల్డ్స్లో చేరాడు. ఉదయం నుంచి రాత్రి వరకు అతని డ్యూటీ ఉంటుంది. మళ్ళీ ఇంటికి వచ్చాక వంట పని ఉంటుంది. వీటి వల్ల వ్యాయామానికి అసలు టైమే ఉండదు. అందువల్ల ప్రతిరోజు డ్యూటీ అయ్యాక అంటే రాత్రి 10 గంటల 40 నిమిషాలకి బ్యాక్ ప్యాక్ తగిలించుకుని బరోలా వరకు పరుగు మొదలు పెడతాడు. కనీసం కలిసి భోంచేద్దాంరా అని వినోద్ కాప్రీ అడిగితే వద్దు, రూమ్లో అన్నయ్య ఎదురు చూస్తూ ఉంటాడు, నేను వెళ్ళి వండకపోతే వాడు పస్తు ఉండాల్సి వస్తుంది, వాడికి నైట్ డ్యూటీ అని చెప్పాడు అబ్బాయి. వినోద్ కాప్రీ ఈ వీడియోను ఆదివారం ట్విట్టర్లో పోస్ట్ చేస్తే గంట వ్యవధిలోనే 40 లక్షల మంది చూశారు. ప్రదీప్ను ప్రశంసలతో, దీవెనలతో ముంచెత్తారు. ఆర్మీ నుంచి రిటైర్ అయిన ఒక ఉన్నతాధికారి ప్రదీప్ ఆర్మీలో చేరడానికి తాను ట్రైనింగ్ ఇస్తానని చెప్పాడు. ఒక సినిమా నిర్మాత వెంటనే ప్యూమా నుంచి బూట్లు, బ్యాక్ ప్యాక్ అతనికి పంపించాడు. ఆనంద్ మహేంద్ర అయితే ఇలాంటి వాళ్లే నా సోమవారం రోజును ఎంతో ఉత్సాహంగా మొదలుపెట్టేలాగా చేస్తారు అని ట్వీట్ చేశాడు. ఈ కాలపు పిల్లలు ఇతన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటూ ఎంతోమంది కామెంట్లు చేశారు. ఇది నిజమే కదా. ఇలాంటి పిల్లవాడు ఎంతోమందికి ఆదర్శం. ఈ ప్రదీప్ మెహ్రా నుంచి మన పిల్లలు ఏం నేర్చుకోవాలి ఒకసారి గమనిద్దాం. మొట్టమొదటి అంశం లక్ష్యాన్ని కలిగి ఉండటం. ప్రదీప్ మెహ్రాకు ఒక లక్ష్యం ఉంది. తనకి ఏం కావాలో అతడు ఖచ్చితంగా నిర్ణయించుకున్నాడు. కానీ అందుకోసం ఎన్నో ఆటంకాలు, బాధ్యతలు అడ్డుగా నిలిచి ఉన్నాయి. వాటిని తృణీకరించకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఆ బాధ్యతలతో పాటే అతను ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాడు. రెండవ అంశం చిత్తశుద్ధి.
లక్ష్యాన్ని కలిగి ఉండటమే కాదు, దాన్ని చేరుకునే చిత్తశుద్ధి కూడా ఉండాలి. ప్రదీప్ తన రొటీన్ను ఏమాత్రం మార్చుకోలేదు. ఉదయాన్నే లేచి వంట, మళ్ళీ రాత్రి రూమ్కి వెళ్ళి వంట, మధ్యలో డ్యూటీ, ఇవన్నీ చేస్తూ పరుగు. రోజూ రాత్రిళ్ళు అతడు పరిగెడుతుంటే ఎందరో లిఫ్ట్ ఇస్తామని అడుగుతారు. రోజూ పరిగెడుతున్నాం కదా, ఈ ఒక్కరోజు బండెక్కుదాంలే అని అనుకోకుండా అతను పరిగెడుతున్నాడు. చాలా గొప్ప విషయం కదా ఇది. ఇక మూడో అంశం, కుటుంబానికి అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వటం. ప్రదీప్కు కుటుంబం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు, అన్నయ్య అనే బాధ్యత ఉంది. కుటుంబం పట్ల ఎంతో ప్రేమ ఉంది. అన్న పట్ల అనురాగం ఉంది. అన్న పస్తు ఉండకుండా త్వరగా వెళ్ళి వంట చేయాలి అనే ఆతృత ఉంది. ఆర్మీలో చేరి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉంది. ఈ కుటుంబ బాధ్యత, బంధం, లక్ష్యం పట్ల దృష్టి చాలా అవసరం కదా. నాలుగవ అంశం, ఆకర్షణలకు లొంగకపోవడం. ప్రదీప్ మెహ్రా వీడియో పోస్ట్ అయిన తర్వాత 24 గంటల్లో ప్రదీప్ స్టార్ అయిపోయాడు. ఎన్నో ఫోన్లు వస్తున్నాయి, మీడియా వెంటపడుతోంది. ప్రదీప్ వయసున్న మిగతా కుర్రవాళ్ళు తబ్బిబ్బైపోయి ఆ ఊపులో కొట్టుకుని పోవచ్చు. కానీ ప్రదీప్, నన్ను డిస్టర్బ్ చేయకండి, నా పని నన్ను చేసుకోనివ్వండి అంటూ సున్నితంగా అందరినీ దూరం పెట్టాడు. ఇక ఐదవ అంశం చాలా ముఖ్యమైనది, అదే కష్టే ఫలి. మిడ్ నైట్ రన్నర్గా కొత్త హోదా పొందాక నువ్వు ఇచ్చే సందేశం అని అడిగితే కష్టపడాలి, కష్టపడితే లోకం తప్పకుండా తలవంచుతుంది అని జవాబు చెప్తాడు. పిల్లలను పూర్తి కంఫర్ట్ జోన్లో పెట్టాలని తల్లిదండ్రులు ఆరాటపడడంలో తప్పులేదు. కానీ సవాళ్లను ఎదుర్కొని, ఎదురు దెబ్బలకు తట్టుకొని, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకొని, విలువలు కోల్పోకుండా కష్టపడి పైకి రావాలని పిల్లలకు చెప్పడానికి ప్రదీప్ మెహ్రాకు మించిన సజీవ ఉదాహరణ ఇంకొకటి లేదు. తల్లిదండ్రులందరూ ఈ విషయాన్ని తప్పకుండా ఆలోచించాలి. మనం మన పిల్లల్ని బలహీనులుగా పెంచుతున్నామా, అన్నిటినీ తట్టుకొని అన్నింటా విజయాన్ని సాధించే బలవంతులుగా పెంచుతున్నామా అనేది తప్పకుండా ఒకసారి ఆలోచించుకోవాలి. పిల్లలకు కష్టసుఖాలు తెలిసినప్పుడే వాళ్ళు అన్నిటినీ తట్టుకొని అన్నీ సమంగా తీసుకొని విజయపథంలో నిలబడగలుగుతారు. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని చెప్పండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.